అమ్మవారి నగలు కొట్టేసింది పల్లవి అని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన ఏకలింగం నిజంగానే అవని దెబ్బకి ఏకలింగం పల్లవి బండారాన్ని బయటపెట్టాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా ఇక అమ్మవారి గుడికైతే వస్తారు. వారి కోరికల్ని చెప్పుకుంటూ అమ్మవారికి బంగారపు నగలనైతే సమర్పిస్తారు. అప్పుడే ఇక ఏకలింగం అక్కడికి వచ్చి, మీరు ఇచ్చిన నగలు బంగారుపివి కాదు, అమ్మవారికి గిల్ట్ నగలు ఇచ్చి బంగారపు నగలు ఇచ్చామంటూ అందరి ముందు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే అవని షాక్ అయిపోతూ ఉంటే పల్లవి మాత్రం తను వేసిన ప్లాను సక్సెస్ అవుతుందని చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఏకలింగం గుడి పెద్దల్ని అంటూ ఉంటాడు, మీరందరూ కూడా చూడండి, ఇవి గిల్ట్ నగలే అని అంటూ ఉంటే, అవి గిల్ట్ నగలు కాదు, అవి అమ్మవారి నగలు అని అంటూ ఉంటుంది అవని. అవి బంగారపు నగలే అని అనడంతో, కావాల్సింటే మీరే చెక్ చేయండి, మీ ముందే కదా ఆ నగలన్నీ కూడా ఉన్నాయి, అవి గిల్ట్ నగలు బంగారపు నగలు మీకే తెలిసిపోతాయి, పెద్దలు మీరున్నారు కదా అని అంటూ ఉంటాడు ఏకలింగం. అప్పుడే ఇక ఏకలింగం అన్న మాటలకి పంచాయతీ పెద్దలు అయితే అవి గిల్ట్ నగల కాదా అని పరీక్షిస్తారు. అవి గిల్ట్ నగలే అని తేల్చేస్తారు. ఇవి గిల్ట్ నగలే, ఏకలింగం గారు చెప్పింది నిజమే అని అందరూ కూడా అంటూ ఉంటారు. అప్పుడే అది విని, ఏంటవని నగలు ఎలా మారిపోయాయి అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. నాకు తెలియదండి, మావయ్య గారు ఇచ్చినప్పుడే నేను బీరువాలో పెట్టేశాను, ఆ నగలు ఏమయ్యాయో నాకు తెలీదు, నగలు ఆ పెట్టెలో ఉన్న నగలే నేను మళ్ళీ తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది అవని. అయితే నగల్ని కొట్టేసి ఏమీ తెలియదంటే ఎలా కుదురుతుంది, అమ్మవారికి పెట్టే నగల్ని కూడా మింగేద్దామని చూసి అందరి ముందు పెద్ద నీతిమంతురాల్లాగా కబుర్లు చెప్తూ ఉంటావు కదా అని ఏకలింగం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, అమ్మ అవని బాగా గుర్తు తెచ్చుకో, ఆ నగలు ఇంకెక్కడైనా పెట్టావా అని అడుగుతూ ఉంటే, లేదు మావయ్య గారు, ఆ నగలన్నీ కూడా నా దగ్గరే నేనే భద్రంగా బీరువాలో పెట్టాను, తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పల్లవి తను చేసిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవని తాళాలు బీరువాకి వదిలేసినప్పుడు ఆ తాళాలను సబ్బుబెట్టు మీద ముద్ర వేసుకొని సేమ్ అదే కాపీ తాళాలు ఇంకొకటి చేయించుకోవచ్చి అవని బీరువాకి తాళం నగలు పెట్టి బీరువాకి తాళం వేసిన తర్వాత అప్పుడే ఇక గిల్ట్ నగలు తీసుకువచ్చి అసలు నగలు పల్లవి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అదంతా కూడా పల్లవి గుర్తు చేసుకుంటూ, నువ్వు ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే ఇక్కడ ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు, ఈసారి నా ప్లాను పక్కా సక్సెస్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే ఇక అవని అయితే, అమ్మవారు నగల విషయంలో ఎవరు మోసం చేసినా అమ్మవారు మాత్రం వదిలిపెట్టదు అని అంటూ ఉంటుంది అవని. ఈ మాటలకేమి కానీ అమ్మవారు నువ్వు పిలవంగానే వచ్చేస్తుందా ఏంటి సాక్ష్యం చెప్పడానికి అని అంటూ ఉంటాడు ఏకలింగం. అమ్మ వస్తుంది, అమ్మ నువ్వే నిజమైన సత్యంగల తల్లివైతే ఈ బిడ్డని కాపాడు, ఈ బిడ్డ చేసింది తప్ప, నీ నగల్ని ఎవరు తీసి పాపాన్ని మూటగట్టుకున్నారో వాళ్ళని బయట పెట్టమ్మా, బయట పెట్టు, నువ్వు సత్యమైన తల్లివైతే నువ్వు ఉన్నావని నిరూపించు తల్లి, నిరూపించు అని గంట గట్టిగా మోగిస్తూ ఉంటుంది అవని. అయితే అలా గంట గట్టిగా కొడుతున్న అవనిని చూసి ఇక ఏకలింగం అయితే, భలేగా దేవుణ్ణి సాక్ష్యానికి పిలుస్తున్నావే, ఆ దేవుడు వచ్చి నీకు తరపున సాక్ష్యం చెప్తుందనుకుంటున్నావా, ఆవిడ కూడా ఒక విగ్రహమే కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఏకలింగం. నువ్వు ఇప్పుడు చేసిందంతా చేసి నగల్ని కొట్టేసి ఇప్పుడు విగ్రహాన్ని నువ్వు సాక్ష్యానికి పిలుస్తున్నావు, ఆ దేవత వచ్చి సాక్ష్యం చెప్తుందనుకుంటున్నావా అని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, అప్పుడే ఇక ఒక్కసారి రే అంటూ వెనక్కి తిరుగుతుంది అవని. అవని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఇక అవనికి అమ్మవారు అయితే పూనుతారు. ఇక అమ్మవారు పూనడంతో అప్పుడే ఇక అవని అయితే, నా నగల విషయంలోనే అబద్ధం చెప్తావురా నువ్వు అని అంటూ పక్కనే ఉన్న అమ్మవారి శూలాన్ని తీసుకొని ఇక ఆ శూలాన్ని పైకి ఎత్తి ఏకలింగాన్ని పొడుస్తానని ఇక బెదిరిస్తూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇక అవని విశ్వరూపం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ, అమ్మోరు తల్లి నువ్వు పూనావా అమ్మ అని అంటూ ఉంటే, నా నగల విషయంలోనే
కల్తీ చేసి అమాయకురాలైన అవని మీద నింద వేస్తావురా నువ్వు అని అంటూ ఏకలింగాన్ని ఆ త్రిశూలంతో ఇక తరుముతూ ఉంటుంది. అవని అయితే ఈరోజు నువ్వు నా చేతిలో ప్రాణాలు పోయినట్టే, నీ పాపం పండింది అని అంటూ ఇక అవని తరుముకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా అవని తరుముకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు ఇక ఈ పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో, నిజంగానే అమ్మవారు పోనిందా లేకపోతే ఇది అమ్మవారిలా నటిస్తుందా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి. అక్కడే యజ్ఞయాగాదులు జరిగే చోటుకి వెళ్తారు అవని అలాగే ఏకలింగం అయితే పరిగెత్తి అక్కడ పడిపోతాడు. పడిపోవడంతో త్రిశూలం పట్టుకొని తరుముకుంటూ వస్తున్న అవని పడిపోయిన ఏకలింగం గుండెల మీద కాలు పెట్టి, రే నిజం చెప్పరా, నా నగల్ని ఎవరికి ఇచ్చావో, నా నగల విషయంలో ఎవరు తప్పు చేశారు, అమాయకురాలైన అవనిని ఈ నగల విషయంలో నువ్వు చాలా నిందించావు, అమ్మవారిని సాక్ష్యంగా వచ్చాను, ఇప్పుడు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఏకలింగం అయితే, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను ఇదంతా కావాలని చెయ్యలేదు, నన్ను క్షమించమ్మా అని ఏకలింగం అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. అలా ఏకలింగం బ్రతిమలాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఊరి పెద్దలైతే, అమ్మా శాంతించమ్మా శాంతించు అని అంటూ ఉంటే, అందరితో కలిసి మీరు కూడా ఒక అమాయకురాల మీద నింద వేస్తున్నారు, నా అసలు నగలు కొట్టేసింది ఏకలింగం అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చెప్పరా, నా నగలు ఎక్కడ దాచిపెట్టావో, నా నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని అవని అయితే గుండెల మీద కాలేసి మరి ఇక అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏకలింగం అయితే, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నీ నగలు అదుగో ఆ పల్లవి దగ్గరే ఉన్నాయి, ఆ పల్లవియే నీ నగల్ని తీసేసి గిల్ట్ నగలు పెట్టించింది అని ఏకలింగం పల్లవి చేసిన కుట్రని బయట పెడతాడు. అప్పుడే అది విని రాజేంద్ర ప్రసాద్ కుటుంబం మొత్తం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ఏకలింగం అయితే, నీ నగలు తనే కొట్టేశామని నీ మీద నింద వేయమని అవని మీద నన్ను ఇక్కడికి వచ్చి గొడవ చేయమని కూడా చెప్పింది ఆ పల్లవియే అని అనడంతో అప్పుడే ఇక అమ్మవారు అయితే శాంతిస్తుంది. ఇక త్రిశూలాన్ని తీసుకొని పక్కకి తిరిగి ఇక పల్లవి గొంతు మీద పెడుతుంది. అప్పుడే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతూ, అమ్మా నన్ను క్షమించమ్మా, నీ నగలు నా దగ్గర ఉన్నాయి, నేనే ఏకలింగం చేతి నాటకం ఆడిచ్చాను అని పల్లవి కూడా నిజాన్ని ఒప్పుకుంటుంది. అప్పుడే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారు, అంటే ఈ పల్లవియే నగలు అమ్మవారి నగలు కొట్టేసిందనమాట అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, ఇంటి కోడలే అమ్మవారికి పెట్టే నగల్ని కొట్టేసిందని నానా రకాలుగా అనుకుంటూ పరువు మర్యాద మొత్తం కూడా తీసేశారు, మీలాంటి వాళ్ళని నేను అస్సలు కూడా క్షమించను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే, మావయ్య గారు నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఈ తప్పు చేయను అని కాళ్ళ మీద పడుతుంది. అప్పుడే ఇక కమల్, ఎన్నిసార్లు క్షమించమని కాళ్ళ మీద పడతావు, నీకు అసలు ఆ దేవుడన్నవాడు సిగ్గనేది ఇచ్చాడా అంటూ తిట్టుకుంటూ ఉంటాడు కమల్ అయితే. ఇలాంటి దాంతో నీకు ఇక కాపురం చేయలేను అని చెప్తూ ఉంటే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, మనం రేపు ఊరికి వెళ్తున్నాం కదా, అక్కడ ఏదో ఒకటి నిర్ణయించుకుందాం అని అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి పల్లవి బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.